మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా నీకు స్తోత్రాలు. నిజముగా అడవి చెట్ల నడుమ జల్దరు వృక్షం ఏ విధంగా ఉన్నదో, మీరు పరిశుద్ధుల సమాజంలో ప్రజ్వలిస్తూ మరి వెలుగును పొందుతూ ఆ యొక్క వెలుగు మాకు అనుగ్రహిస్తున్న దేవుడు గనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. తండ్రి, వెలుగై ఉన్న మీకు మా వందనాలు. నిజముగా తండ్రి, మా యొక్క కృతజ్ఞతాస్తుతులను మీకు సమర్పించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ కీర్తనలను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ మీ నామాన్ని మరొక్కసారి ఆరాధిస్తూ ప్రభా, ఈ సమయాన్ని దీవెనకరంగా మాకు ఆశీర్వాదకరంగా చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో ఆరాధనా భాగంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుదాము. పరమగీతము 2వ అధ్యాయము. పరమగీతము 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుదాము. పరమగీతము 2:16. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు తన మందను మేపుచున్నాడు. చదవబడిన వాక్య భాగంలో మనం గమనించినప్పుడు నా ప్రియుడు నావాడు, ఇది ఒక గొప్ప అనుబంధం. దేవుడు సంఘమును ఎంతగా ప్రేమించాడు, సంఘము ఎంతగా ప్రభువుని ప్రేమిస్తుంది అని చెప్పడానికి ఇరువురి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క సంబంధాన్ని తెలియజేస్తూ నా ప్రియుడు నావాడు. ఎందుకంటే ఇది ఒక గొప్ప బాండింగ్, గొప్ప బాంధవ్యం. నావాడు అనే దానికి మనం గమనించినప్పుడు మై బిలవ్డ్, లేకపోతే నాకు చాలా ఇష్టమైన వాడు అనే మాటను కూడా మనం చూడవచ్చు. 5వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ ఏం రాయబడి ఉంటారంటే, నా సహోదరి ప్రాణేశ్వరి. ఇక్కడ ఏమంటున్నాడు? నా అనేది చాలా విలువైన మాట. కాబట్టి మన ప్రభువు ఎవరు అనంటే ఆయన నావాడు. మనందరం చెప్పొచ్చు ఈ మాట, ఆయన నావాడు, నాకు చెందినవాడు, నేను ఆయనకు చెందిన దానను, అతడు నావాడు అనే మాట ఎంత చక్కగా వ్రాయబడింది. 5వ అధ్యాయంలో కూడా చూడండి, చివరి వచనం, అతని నోరు అతి మధురము, అతడు అతికాంక్షణీయుడు, యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. కాబట్టి ఇతడే నా ప్రియుడు, నన్ను ప్రేమించినవాడు, నా చేత ప్రేమించబడినవాడు. కాబట్టి ఇరువురము మేమెంతో మాకు కావలసినటువంటి వారము. ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఇది మరి కొద్ది కాలము ఉండేటటువంటిది కాదు, కానీ ఈ ప్రేమ మరి శాశ్వతమైనటువంటి ప్రేమగా కనబడుతూ ఉంది. ఈ ప్రియుని యొక్క విశిష్టత, ఈ ప్రియుని యొక్క గొప్పతనమును మనము గమనించినప్పుడు ఆయన మరి మనకు ఏ విధంగా సొంతమైపోయాడో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, 5వ అధ్యాయంలోనే ఒక మాట చూద్దాం. 10వ వచనం,
నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. నా ప్రియుడు ఎలాంటి వాడు? ధవళవర్ణుడు. ధవళ రంగు అంటే వైట్నెస్ అన్నమాట, అంటే తెలుపు, ఈ యొక్క తెల్లదనం. నా ప్రియుడు ధవళవర్ణుడు. ఎలాంటి వాడంట? ధవళవర్ణుడు. ఆయన తెల్లని వాడు. ఆయన యొక్క సొగసు, ఆయన యొక్క సౌందర్యము అది అద్భుతమైనటువంటి తెలుపు రంగును పోలి ఉన్నది. మనము కూడా మరి తెలుపు రంగు దేనికి సాదృశ్యంగా చెబుతాము? పరిశుద్ధ గ్రంథములో తెలుపు పరిశుద్ధతకు గుర్తు. తెలుపు దేనికి గుర్తు చెప్పండి? పరిశుద్ధతకు గుర్తు. కాబట్టి మరి తెల్లని వాడు అని అంటే మన ప్రియుడైనటువంటి ప్రభువు పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు. చూడండి, లేవియా కాండము 19వ అధ్యాయంలో 2వ వచనం చదువుదాం. పాత నిబంధనలో లేవియా కాండము 19వ అధ్యాయము 2వ వచనం, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవుడు ఎవరు అనంటే ఆయన పరిశుద్ధుడు. సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి అమరత్వం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఎలాంటి వాడు అనంటే పరిశుద్ధుడు. హీఈస్ ద హోలీ గాడ్. ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఈ పరిశుద్ధమైనటువంటి దేవుడు మరి కీర్తనలు 99:9లో మనం చూస్తాం. రండి ఆ మాట కూడా చూద్దాం. 99:9, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. మన దేవుడు. ఇందాక నా దేవుడు అనే మాట మనం చదివాం. ఇక్కడ మన దేవుడు అనే మాట ఇక్కడ మనం చదువు. మనది ఇస్ ద బాండింగ్ ఆఫ్. ఇది చాలా అద్భుతమైనటువంటి అనుబంధముతో కూడినటువంటి మాట. నా ప్రియుడు, ఈజ్ మై బిలవ్డ్. ఆయన నాకు చెందినవాడు. ఆయన నాకు చెందినవాడు. ఎప్పుడు మనకు చెందినవాడు అవుతాడు యేసు ప్రభు? చెప్పండి. ఎప్పుడైతే మనం ఆయనను స్వీకరిస్తామో, ఎప్పుడైతే ఆయన మనం ప్రేమిస్తామో, అప్పుడే మనము ఆయనకు చెందిన వారము, ఆయన మనకు చెందినవాడుగా ఉంటాడు. కాబట్టి ఇరువురి మధ్య ఉన్నటువంటి ఈ అవినవ భావ సంబంధాన్ని బట్టి ఇక్కడ ఏం చెప్తా ఉందంటే నా ప్రియుడు నావాడు. ఎస్, ఈయన నాకు చెందినవాడు. కాబట్టి నేనెవరు? చూడండి, పరమగీతాలు 2వ అధ్యాయం 16లో నేను ఎవరిని అంటే నేను అతని దానం. ఆయన నావాడు, నేను అతని దానం. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ రాయబడింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తును గురించి ఈ యొక్క భాగాన్ని మనం తీసుకుంటూ వచ్చినప్పుడు ఈ యొక్క ప్రియుని మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆమె ఎంతగానో అతిశయపడిపోతూ ఉంది, గర్విస్తూ ఉంది, ఇంకా సొమ్మసిల్లిపోతూ ఉంది, వెతుకుతూ ఉందన్నమాట. నా ప్రాణప్రియుడు ఎక్కడైనా నీకు కనబడితే తెలియచేయను. పరిగెడతా ఉంది. చాలా ఆ సంత వీధిలోకి వెళ్తా ఉంది, ఆ రాజవీధిలోకి వెళ్తా ఉంది, ఇంకా కలిసిన వాళ్ళందరినీ అడుగుతా ఉంది, చెలికాలను అడుగుతా ఉంది, స్నేహితులను అడుగుతా ఉంది, ప్రతి చోటుకి వెళుతూనే ఉంది. ఉద్యానవనానికి వెళ్తా ఉంది. ఉద్యానవనం అంటే పార్కులు అంటున్నాం కదా, పార్కుకి వెళ్తా ఉంది. ఇక్కడేమైనా నా ప్రియుడు కనబడతాడా? రాజవీధిలోనికి వెళ్తా ఉంది, అక్కడేమైనా నా ప్రియుడు కనబడతాడా? ఇంకేం చేస్తూ ఉంది? పడుకుందనమాట. ఆ మంచం మీద పడుకొని అక్కడి నుంచి ఎత్తుకుతా ఉంది, ఇక్కడేమైనా నా ప్రియుడు నాకు కనబడతాడా? చూడండి ఆ మాట, 3వ అధ్యాయం 1వ వచనం. పరమగీతము 3వ అధ్యాయం 1వ వచనం. రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణ ప్రియుడు వెతికి తిని. ఆయన ఎవరు అంటే నా ప్రాణానికి ప్రియుడు. మనకు ఒక ప్రాణం ఉంది, గుర్తుందా? మనకు ఒక ప్రాణం ఉంది, దాన్ని సోల్ అంటారు. అర్థమైందా? మనకు ఒక ప్రాణం అనేది ఒకటి ఉంది. మీరు పడుకున్నప్పుడు
మీకేమేమి ఆలోచనలు వస్తాయో నాకు తెలియదు, కానీ నేను మాత్రం కొన్ని సందర్భాలలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అసలు ఈ బ్రీతింగ్ ఏంటి, ఈ శ్వాస ఏంటి, ఈ యొక్క జీవం ఏంటి, ఈ ప్రాణం ఏంటి, వీటన్నిటి గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అనేక సమాధానాలు దీంట్లో మనకు కనబడుతూ ఉంటాయి. పడుకొని తన ప్రాణప్రియుని వెతుకుతూ ఉంది. అద్భుతమైనటువంటి ఆ ప్రేమ కనబరుస్తూ ఉంది. నేను నా మంచం మీద పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెతుకు. చాలామంది ఉన్నారు మంచం మీద పడుకొని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీకా గ్రంథం చదవండి, 2వ అధ్యాయము 1వ వచనం. మీకా, యోనా గ్రంథం తర్వాత పాత నిబంధనలో 2వ అధ్యాయం 1వ వచనం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ అలాగు చేయుట వారి స్వాధీనంలో ఉంది. కాబట్టి వారు పొద్దు పొడవగానే చేస్తారు. ఎలా చేస్తారంట? రాత్రి ఆలోచన చేస్తారు, పొద్దు పొడవగానే వారు అక్రమమైనటువంటి పనులు జరిగిస్తారు. మంచముల మీద పరుండి మోసపు క్రియలు ఆలోచన చేస్తూ ఉన్నారు. పూర్వకాలంలో ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రవక్తలు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారనంటే, వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆమోసు గ్రంథం కొంచెం వెనక్కి రండి, 3వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వచనం. దంతపు మంచముల మీద పరుండుచు. ఎలాంటి మంచాలు అంటామా? దంతపు మంచముల మీద పరుండుచు పానుపుల మీద తమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనం చేస్తారు. వీళ్ళెవరో తెలుసా? అర్థమైందా మీకు ఈ మాట? మళ్ళీ చదువు. దంతపు మంచములు అంటే కర్రతో చెక్కతో చేస్తే, ఇనుముతో చేస్తే కుళ్ళిపోతాయి, ఈ లోకంలో తుప్పుపట్టి పాడైపోతాయి. కాబట్టి ప్రపంచంలో ఎముక కంటే బలమైంది ఏంటో తెలుసా? పన్ను. దంతం అంటే ఏనుగు దంతాలతో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే మంచాలు తయారు చేసుకున్నారు. మంచాలు తయారు చేసుకొని ఆ యొక్క పానుపుల మీద హ్యాపీగా చాచుకొని పడుకున్నారు. అంటే చాపుకొని పడుకున్న వాళ్ళు ఏమంటారు? విచారణ లేనటువంటి వారు, ఏమాత్రం ఆలోచన లేనటువంటి వారు, సుఖముగా విలాసవంతముగా పరుపులు సిద్ధపరచుకొని ఆనందించేటటువంటి వారిని వీళ్ళకి ఈ జాబితాలో ఉన్నారన్నమాట. అయితే మందలో అనగా సంఘములో ఉన్నటువంటి మందలో శ్రేష్టమైనవి అంటే ఎవరెవరు ఎక్కువ కానుకలు ఇస్తారో, ఎవరెవరు ఎక్కువగా ప్రార్థనలు చేస్తారో, ఎవరెవరు ఎక్కువగా బాగా హుందాగా ఉన్నారో అటువంటి వారిని ఏం చేస్తారంట ఈ సేవకులు? తినేస్తారు. వాళ్ళ ఆస్తిని వీళ్ళు తినేస్తారు. చాలామంది ఉన్నారు. కొంతమంది దైవజనుల గురించి చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఒక్క ప్రసంగానికి 15,000, 20,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఇంత జనం వస్తే ఇంత ఖరీదు, ఇన్ని గంటలైతే ఇంత ఖరీదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మందలో శ్రేష్టమైన వాటిని భుజించేవాళ్ళు, మందను కనికరించేవాళ్ళు కాదు, మందను పోషించేవాళ్ళు కాదు, మంద గాయాలు కట్టేవాళ్ళు కాదు, మంద కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు కాదు, మందను మేపేవాళ్ళు కాదు, మంద గాయాలు కట్టి వారిని స్వస్థపరిచేవాళ్ళు కాదు, బలహీనమైన వాటిని కనికరించేటటువంటి వారు కాదు. వీళ్ళు బలమైన గొర్రెలను తినేస్తూ ఉంటారు. ఇదే మోసపు క్రియలు ఆలోచన చేసేవాళ్ళు. ఇంకేం చేస్తారో తెలుసా? క్రొవ్విన దూడలను వధించి భోజనము చేస్తూ ఉంటారు. స్వరమండలాలు సితారాలు తీసుకొని పాటలు పాడుతాం,
రకరకాలుగా. కానీ ఈ యొక్క ప్రియురాలైనటువంటి సులమ్మీతి ఆ విధంగా లేదు. ఏమంటుందో తెలుసా? నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. ఆయన నా కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు, ప్రాణమును పెట్టాడు. కాబట్టి రాత్రి వేళ పరుండి ఏం చేస్తా ఉందంట? నా ప్రాణప్రియుడు. అందుకనే ప్రభు ఏం చెప్పాడంటే, కీర్తన 4:4 చదవండి. కీర్తన 4:4 దావీదు యొక్క అనుభవం మనం చూద్దాం. మంచముల మీద పరుండి భయము నుండి పాపము చేయకండి, మీరు పడకల మీద ఉండగానే మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. స్టిల్ ఆన్ ద బెడ్ అంటే మంచము మీద ఉండగానే ఏం చేయాలంట? మంచము మీద ఉండగానే. ఎంతమంది ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నారు? మీ గుండె మీద చేసుకొని చెప్పాను. ఇక్కడికి వచ్చి నా ప్రియుడా నా ప్రభు అని పాడటం కాదు. కానీ మన సిచ్యువేషన్ ఏంటి? ఈరోజు ఆరాధన చేస్తున్నాం, బాగానే ఉంది. కానీ ప్రభు కోరుకునేది కేవలము ఆదివారపు క్రైస్తవులు కాదు. ఎవ్రీడే మన మంచం మీదకి వెళ్ళినప్పుడు మనకు గుర్తు రావాల్సింది మన ప్రభు అయిన దేవుడు. దావీదు అదే 63వ కీర్తనలో కూడా అంటాడు, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని. 63వ కీర్తన 4వ వచనం. కాబట్టి రాత్రి జాముల యందు ధ్యానిస్తా ఉంది ఆ యొక్క సహోదరి, నా ప్రియుడు నా ప్రభు, నేను అతని దానను, అతను నావాడు. ఈ యొక్క అనుబంధం మనకు లేకపోతే మనం ప్రభుని ఆరాధించలేము. నా ప్రభువా, నా ప్రియుడా. యేసన్న గారు అనే ఒక గొప్ప దైవజనుడు, టీవీలో ఉన్న వాళ్ళకి మీరు వాక్యం పెట్టుకొని వింటున్నారు కదా, మీకు తెలుస్తుంది. యేసన్న గారు గొప్ప దైవజనుడు. ఈ మాట చెప్పడానికి, నా ప్రియుడా అని పాట పాడటానికి ఎంత అతిశయించేవాడంటే, ఎవరు లేనప్పుడు కూడా నృత్యం చేసేవాడు, నాట్యం ఆడేవాడు. అంత గొప్పగా పరవశించి ఆయన స్తుతి కీర్తనలు పాడేటటువంటి వాడు. దావీదు కూడా అలాగే స్తుతి కీర్తనలు పాడేవాడు, నాట్యమాడి దేవుణ్ణి ఘనపరిచేవాడు. తంబుర సితారాలు చేతబట్టుకొని ప్రభువును ఘనపరుస్తూ వచ్చాడు. పూర్వకాలంలో మిరియాము తంబుర చేతబట్టుకొని, మిగిలిన కన్యకలు కూడా చేతబట్టుకొని యెహోవాను గానము చేయుడి అని చెప్పి దేవుని స్తుతించారు. కాబట్టి ఆ దినాలలో ఎంత అద్భుతమైన ఆరాధన దేవునికి వెళ్ళింది. మరి ఈ దినాలలో అటువంటి అనుభవము పరమగీతములలో మరి 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా, నా ప్రియుడు నావాడు. ఈయన మనకు ప్రియుడు ఎట్లా అయినాడో చూద్దాం రండి. ఆయన మనకే విధంగా ప్రియుడైనాడో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ముందుగా ఈయన ప్రభువైన దేవునికి ప్రియుడు, ఆ తర్వాతే మనకు ప్రియుడుగా మారాడు. ఎఫెసీ పత్రిక 1:4-6 వరకు. తన ప్రియుడు అంటే ప్రభువైన దేవునికి యేసు ప్రభువారు ఎవరంట? ప్రియుడు అంట. ప్రియుడు అంటే ప్రేమించినవాడు, ప్రియమైన కుమారుడు, ప్రియమైన వాడు. కాబట్టి ఆ తన ప్రియుని యందు మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము. ఇంకొక మాట చూద్దాం. అదేంటంటే పదమూడవ వచనం చదవండి. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డాం. మనం కూడా మరి దేవునికి ప్రియమైన వారమే కాబట్టి
ఏం చేశాడు అని అంటే మరి ఆయన అన్యజనులకు సువార్త ప్రకటించాలి అని దేవుని చేత ఎన్నుకోబడినటువంటి శిష్యులను, యేసుప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. పేర్లు తెలుసా? తెలుసుకోండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో 12 నుంచి 14 వరకు వాళ్ళ పేర్లు ఉంటాయి. కాబట్టి వాళ్ళ పేర్లు కూడా తెలుసుకోండి. మత్తయి ఇట్లా ఉంటారు కదా కొంతమంది, చాలామంది. మార్కు, ఇంకెవరు? పేతురు, యోహాను, ఆంద్రియ, ఇంకా ఫిలిప్పు, చాలామంది 12 మంది ఉన్నారన్నమాట వాళ్ళు. అయితే వాళ్ళ పేర్లు మీరు నేర్చుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే మరి అపోస్తల కార్యములు 28 ప్రకారంగా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే 12 మందిని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా అన్యజనులకు సువార్త ప్రకటించాలని నిర్ణయించుకున్నాడంట. చూడండి, కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక, వారు దాన్ని విందురు. అన్యజనులు అంటే ఎవరు? ఇదిగో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి అన్యజాతి. ఎక్కడి నుంచి వచ్చారంటే ఆదాము సంతానమే. కానీ వీరు ఆచార సంబంధమైనటువంటి వాటిలో చిక్కుకొని వీరు పూర్తిగా దేవునికి దూరం అయిపోతూ వచ్చారు. కాబట్టి ఇటువంటి ప్రజలను కాపాడటానికి 12 మందిని ఏర్పాటు చేసుకొని లోకానికి పంపించాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ఎవరైతే నమ్ముతారో వారికి బాప్తిసం ఇవ్వండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములు వారికి బాప్తిసం ఇచ్చి నేను ఏ సంగతులైతే మీకు బోధించానో వాటిని నేర్పి ఆ తర్వాత మీరేం చేయాలి? వారిని శిష్యులుగా చేయండి, శిష్యులుగా తయారు చేయండి. మీరు ఎలాగైతే లోకంలో పంపబడుతూ వచ్చారో వాళ్ళు కూడా ఆ లోకంలోకి వాళ్ళు పంపబడుతూ వస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి బాండింగ్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే మనలను ఆయన ప్రియుడుగా, లేకపోతే ఇంకా ఎంతో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఎలా ప్రాణం పెట్టాడో 2వ వచనం. ఐదో వచనం, మొదటి వచనం అమ్మా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె. మనం ఎవరమంట? ప్రియులైన పిల్లలము. ప్రియులైన పిల్లలు అంటే ఇష్టమైన పిల్లలు అన్నారు. ఆ విధంగా దేవునికి మనకు ఒక బాండ్ అంటే ఏంటి? ఒక బాంధవ్యం. ఈ బాంధవ్యం ఎలా వచ్చింది చెప్పండి? యేసు ప్రభుకి మనకి ఎలాంటి సంబంధం ఉంది? బ్లడ్ రిలేషన్, రక్త సంబంధం. ఆయన తన రక్తాన్ని కార్చి మనలను ఈ లోకంలో కన్నాడు, సిలువలో కన్నాడు. కాబట్టి ఆయన 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా మరి రాయబడుతూ వచ్చిన మాట, మీరు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఎందుకు బతిమాలుతున్నాడంట? సాత్వికంతో ఉండండి, దీర్ఘశాంతముతో ఉండండి, ప్రేమతో ఉండండి అని చెప్పి దేవుడు ఇక్కడ బతిమాలుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పరమగీతము 2:16 ప్రకారంగా నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. ఎంత గొప్ప అనుబంధం ఇక్కడ ఏర్పడుతూ వచ్చింది కదా. దానియేలు కూడా ప్రభు అన్నాడు. దానియేలు 9వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే చూడండి, దానియేలు గ్రంథం. మనము దేవునికి ప్రియులుగా ఉండాలి. కాబట్టి నీవు బహుప్రియుడవు గనుక. తర్వాత 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు
నేను నీ యొద్దకు ప్రభు అయిన దేవుడు మన దగ్గరకు యేసుక్రీస్తును పంపడానికి కారణం ఏంటి? మనము దేవునికి ప్రియమైన వారు, దేవుని చేత ప్రేమించబడ్డాం, నశించి పోకూడదనే ఉద్దేశంతో ఆయన మనలను ఏం చేస్తూ వచ్చాడు? తన కుమారుని మన దగ్గరికి పంపిస్తూ వచ్చాడు. కాబట్టి మనము దేవునికి ప్రియముగా ఉండాలి, దేవునికి మనము చాలా ప్రియముగా ఉండాలి. యేసు ప్రభు తండ్రికి ఎట్లా ప్రియంగా ఉన్నాడో మరి సంఘము కూడా ఆ విధంగా దేవునికి ప్రియమైందిగా ఉండాలి. రోమాపత్రిక 11:28, రోమాపత్రిక 11:28. సువార్త విషయమైతే శత్రువులు కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు. చాలా ఈ లోకంలో మనం గమనిస్తూ ఉన్నాం కదా, మనము ఒక శత్రువులమై ఉన్నాం. అనేక సందర్భాలలో శత్రువులమై ఉండగా, ఇదే రోమాపత్రికలో చూద్దాం 8వ అధ్యాయం 5వ అధ్యాయము 5వ అధ్యాయము మనము శత్రువులమై ఉండగా శత్రువులమై ఉండగా స్వార్థను బట్టి మనం ఎలాంటి వారు అంట? శత్రువులను కాస్త ఆయన ప్రియులుగా చేస్తూ వచ్చాడు. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నాడు, ఒకప్పుడు మనం శత్రువులము, కానీ ఏర్పాటు విషయమైతే, నిబంధన విషయమైతే, దేవుడు ఎన్నుకున్న విషయమైతే, వాగ్దాన విషయంలోనైతే మనమెవరము అంట? మన పితరులను బట్టి ప్రియులమై ఉన్నాము. మన పితరులను బట్టి మనం ఏమై ఉన్నాము? ప్రియులమై ఉన్నాము. ఎంత గొప్ప జస్టిఫికేషన్, ఎంత గొప్ప న్యాయపు తీర్పు మన కొరకు ప్రభు యోచించాడు. కాబట్టి ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప న్యాయాన్ని బట్టి మరి ఏమాత్రం కూడా మనం అర్హులం కాదు కదా. మన స్థితి ఏంటి? శత్రువులు దేవునికి. అంటే దేవునికి అయిష్టమైన కార్యాలు చేశాం కాబట్టి శత్రువులు. అటువంటి శత్రువును కూడా ప్రేమించగలిగిన ఒకే ఒక్క దేవుడు మన ప్రభువైన యేసు. నువ్వైతే శత్రువు ఇట్లా వస్తుంటే అట్లా తిరిగిపోతావు, వాడి ముఖం చూడకూడదని అలా తిరిగిపోతాం. ఎందుకంటే నచ్చదు. ప్రభు చెబుతున్నాడు, మాదిరి చూపిస్తూ ఉన్నాడు, తన అడుగు జాడలు మన కొరకు ఉంచిపోయాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, నా ప్రియుడు నావాడు, ఈయన నా ప్రియుడు, ఈజ్ మైన్, ఇది నాది లేక నావాడు, మరి నేను అతని దానను. ఈ బాండింగ్ కనుక మనకు లేకపోతే మనం ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధన చేయలేము. ఇంత గొప్ప కార్యం జరిగించాడే దేవుడు, బానిసత్వం నుంచి విడిపించాడే, పాప బంధకాలను తెంచేశాడే, ఇనుప కట్ల చేత బంధించబడిన వారు తుత్తినీలుగా చేశాడే. ఇంత గొప్ప కార్యాలు జరిగించినటువంటి ప్రభువుని మనము ఒక్కసారి ఆలోచించాలి. ప్రియులై ఉండాలి అనేది ఇక్కడ కోరుకుంటాం. చివరిగా ఒక వచనం చదువుకొని మనము ముగించుకుందాం. చూడండి, 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3:15 చదువు. 1:17 చదువునా ముందు? 1:17 తర్వాత ఆ వచ్చిన రోజు కానీ 2వ పేతురు 1:15. ఆయన మహాత్యము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి.
కాబట్టి వాళ్ళంతా అక్కడే ఉన్నారంట, 12 మంది. యేసు ప్రభు బాప్తిసం తీసుకొని ఒడ్డుకొచ్చాడు, అంతే. ఆ యోర్దాను నదిలోంచి ఒడ్డుకొచ్చాడు. ఏం జరిగిందో తెలుసా? ఒక స్వరం వినబట్టం. ఆ స్వరము, ఆయన మహాత్యాన్ని మేము కన్నులారా చూచాం. ఆ కన్నులారా చూచిన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతున్నారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పి శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనత మహిమ ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిని. ఈ అనుభవంలోనికి మనం రావాలి. మనం కూడా మన గురించినటువంటి లేక ప్రభు యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలు మనం వింటున్నప్పుడు మనకేం కలుగుతుంది చెప్పండి? వాళ్ళు కన్నులారా చూచింది చెప్తున్నారు. వాళ్ళ ఇంకొక యోహాన్ అన్నాడు, బాప్తిసం ఇచ్చే యోహాను కాకుండా యేసు ప్రభు శిష్యుడైన యోహాన్ అన్నాడు కదా, యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మేమేది చూసామో, ఏది తడివి చూసామో, ఏది ముట్టుకున్నామో, ఎందుకంటే వారు ప్రభువుతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఎంతగా ఆ ప్రేమను అనుభవిస్తూ వచ్చారో అదే వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. చదవమ్మా. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేమేది విన్నామో, ఏ కన్నులారా ఏది చూసామో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియజేస్తున్నాం. కొత్త సువార్త తీసుకురాలేదు. వాళ్ళు ఏదైతే ప్రభువును చూస్తూ వచ్చారో ఆ జీవవాక్యము గుర్చినటువంటి, ఆ వాక్యము శరీరధారిగా వచ్చినటువంటిది ఏ విధంగా వాళ్ళ మధ్యలో నివసించాడు, అద్భుతాలు ఎలా చేశాడు, వారు ఆయన ముట్టుకుంటూ వచ్చారు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ వచ్చాడు. ఇంత గొప్ప బాంధవ్యాన్ని వాళ్ళు దగ్గరగా ఉండి చూశారు కాబట్టి అపోస్తలులు ఆ ప్రేమను రాస్తున్నారు. ఆయన నిజముగా మేమేదైతే కనుగొన్నామో, కాబట్టి మా సహవాసం ఎవరితో ఉందనుకున్నారు? చూడండి, మూడో వచనం, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మా సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కాబట్టి ఇప్పుడు దగ్గరికి వచ్చి సహవాసము చేసేవారుగా మారిపోయారు. ఒకప్పుడు దూరముగా ఉన్నటువంటి శత్రువులుగా ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేస్తాడు? ప్రియుడుగా చేస్తాడు, ప్రియురాలుగా చేశాడు. అందుకని దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, అది ఆమె నా ప్రియురాలు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో వాడబడుతూ వచ్చింది. కాబట్టి నా ప్రియురాలు, నా ప్రాణ ప్రియురాలు అని అంటాడు కదా, నా ప్రాణ ప్రియురాలు. ఇందాక మనం 5వ అధ్యాయము పరమగీతాల్లో ఒకటి చదివాం, నా సహోదరి ప్రాణేశ్వరి అనే మాట అక్కడ మనం చూస్తాం. కాబట్టి ప్రాణేశ్వరిగా మనం కూడా ఉండాలి. కాబట్టి పరమగీతాలలో మనం గమనించేది ఏంటంటే, మరి ఈ ప్రియుని కొరకు ఆమె ఎంతగానో పరితపించినటువంటి మరి ప్రియురాలుగా, మరి సంఘం అనేటటువంటిదిగా ఇక్కడ మనకు కనబడతాం. లేచి నిలబడండి, ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 190, పాత పుస్తకంలో, కొత్త దాంట్లో 192. నా ప్రియమైన యేసు ప్రభు. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు, ఆపద దినం
దినములలో నా ప్రభుని తలచితిని, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రం.